OCP-5 ప్రభావిత డివిజన్ల ప్రజలు దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్జీవన్ ఏరియాలో OCP-5 కారణంగా వస్తున్న దుమ్ము ధూళితో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రభావిత డివిజన్లైన 10, 11, 12, 13 డివిజన్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. OCP-5 బ్లాస్టింగ్లతో డివిజన్లలోని ఇంటి గోడలు బీడలు వారుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో ఆయా డివిజన్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో మరణిస్తుండగా చర్మ సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభావిత డివిజన్లకు దుమ్ము ధూళి రాకుండా కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని డివిజన్ ప్రజలు 12వ డివిజన్ కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. OCP-5 బ్లాస్టింగ్ల కారణంగా అధికంగా డస్ట్ వస్తున్నా నివారణ చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తుందని అన్నారు. బ్లాస్టింగ్ సమయంలో దుమ్ము రాకుండా వాటర్ క్యూరింగ్ చేయడం లేదని, డివిజన్ వైపు దుమ్ము రాకుండా ఎత్తులో గ్రీన్ పరదాలు ఏర్పాటు చేయగా ఆ గ్రీన్ మ్యాట్ చినిగిపోయినా కూడా యాజమాన్యం కొత్త పరదాలు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. లారీలు వెళ్లే రోడ్లో వాటర్ క్యూరింగ్ చేయకపోవడం మూలంగా వాహనాలు వెళ్లే సమయంలో విపరీతమైన దుమ్ము లేస్తుందని ప్రజలు వాపోయారు. పబ్లిక్ హియరింగ్ సమయంలో కోటి ఆశలను కలిగించిన యాజమాన్యం కొత్త పని కూడా సరిగా చేయలేకపోతున్నారన్నారు. ఆర్జీవన్ యాజమాన్యం స్పందించకపోతే OCP-5 ప్రాజెక్టును ఆర్జీవన్ GM కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. పిల్లలు పడుకున్నాక మేము కాపులు ఉంటాను, ఏం మీద పడుతుందో ఏమవుతుందో అని. కొంచెం దయచేసి మమ్మల్ని కాపాడుండ్రి. దుమ్ము ధూళితో బతకలేకపోతా ఉన్నాం. మా ఇండ్లు ఇట్లా పైకి రేకులు మొత్తం పగిలి మీదికి లేచి కింద పడుతున్నాయి. గోడలు ఎప్పుడు కూలుతాయో ఏమవుతుందో అని భయం అవుతుంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతుకుడు అవుతుంది. మా 12వ డివిజన్లో ఇక్కడ చాలా బ్లాస్టింగ్ 3:30కు దెబ్బ అయితే ఎగినప్పుడు విపరీతమైన దుమ్ముతో పాటు వాసన వచ్చి మొత్తం ఇళ్లల్లో మనుషులు కూడా కనబడనంత తీవ్రంగా వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని మోతాదు తగ్గించాలి. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, తగ్గిస్తామని చెప్పారు. తగ్గించిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మోతాదులో పెడతారు ఆ బ్లాస్టింగ్. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళకి ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. అసలు ఇళ్ళల్లో ఉండలేకపోతాను. ఆ ఇండ్లు మొత్తం రేకుల ఇండ్లు కాబట్టి, ఇక్కడ ఉన్నంత స్లమ్ ఏరియా కాబట్టి మొత్తం రేకుల ఇండ్లు మొత్తం క్రాక్ వేస్తున్నాయి. ఇళ్లలో ఉన్న గిన్నెలు బోలు కూడా పడుతున్నాయి. అప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళు ఎటువంటి అయితే హామీలు ఇచ్చిండ్రో అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేరుస్తలేరు. అప్పుడు గ్రీన్ క్లాత్ కడతాము అన్నారు, గ్రీన్ క్లాత్ లేదు. ట్యాంకర్లతోటి అదంతా ఏరియా అంతా రోడ్లపైన వాటర్ పోస్తామన్నారు. బంకర్ దగ్గర వాటర్ బొగ్గు తీసేటప్పుడు పోతాము అని అన్నారు, వాటర్ చేపిస్తలేరు. అట్లాగే ట్రీ ప్లాంటేషన్ మొత్తం చెట్లు పెడతాము అని చెప్పారు, పెద్ద పెద్ద మొక్కలు నాటుతాము అని చెప్పారు, అవి కూడా చేస్తలేరు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేరు. అప్పటి మందం బొగ్గు తీయడానికి మేము వ్యతిరేకం కాదు, బొగ్గు అవసరమే, దాంతోపాటు ప్రజల ప్రాణాలు కూడా అవసరమే. కాబట్టి దాన్ని ప్రజల ప్రాణాలు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంచెం మోతాదుకు తగ్గించి అది బ్లాస్టింగ్ చేసుకుంటా సింగరేణి మాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని మేము డివిజన్లో ఉండలేకపోతాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో.